ఆర్జీవి సిండికేట్ మూవీ పూర్తి డీటెయిల్స్ టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు అయితే బడా యాక్టర్తో ఈ పాన్ ఇండియా మూవీ వచ్చేస్తుంది. సో ఈరోజు ఈ అప్డేట్లు అయితే ఈ విషయం తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సంచలన కేర్ ఆఫ్ అడ్రస్, కానీ ఈ మధ్య ఆయన డైరెక్షన్ వహించిన సత్య సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని తెలుస్తుంది. దీనికి తోడు వర్మ తన అధికారిక ఖాతా ఎక్స్లో ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టాడు. ఇక అందులో సత్య సినిమా హిట్ అయ్యాక తనకు అహంకారం వచ్చిందని, ఆ సినిమా తర్వాత మంచి సినిమాలు తీయాల్సింది పోయి చెత్త సినిమాలు తీసినట్టు ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక సినిమా తీసి తన టాలెంట్ని నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు వర్మ. అందులో భాగంగానే ఒక కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మూవీకి సిండికేట్ అని అయితే టైటిల్ కూడా పెట్టేశారు. ఇక ముఖ్యంగా భారతదేశ ఉనికిని ప్రశ్నార్థకంగా చేయాలని చూసే ఒక సంస్థపై తీస్తున్న సినిమానే సిండికేట్ అని, మనుషులు జంతువుల కంటే అత్యంత క్రూరమైన వాళ్ళు అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్గా కూడా వర్మ పెట్టినట్లు తెలిపాడు. ఒకప్పుడు ఇండియాలో స్ట్రీట్ గ్యాంగ్స్, స్మగ్లర్ పై అల్ఖాయిదా అలాంటివి ఉండేవి, కానీ గత 15 ఏళ్ళకి ఇండియాలో ఎలాంటి క్రిమినల్స్ ఆర్గనైజేషన్స్ అయితే లేవు. కేవలం దేశాల మధ్య కొత్తగా ఎలాంటి క్రైమ్ ఆర్గనైజేషన్ మాత్రమే పుట్టుకొచ్చు. సో దానిపైన ఒక సినిమా తీయాలని అనుకున్నట్లయితే వర్మ తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో మనుషులు ఎంత తీవ్రస్థాయికి చేరుకోగలరో కూడా చూపించినట్టయితే సమాచారం. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు కూడా తెలియజేస్తానని చెప్పిన వర్మ ఇప్పుడు ఈ సినిమాలో నటించబోయే క్యాస్ట్ ఏదైతే ఉందో వాటి గురించి అందరినీ ఆశ్చర్యపరిచేటనే చెప్పొచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు భారీ క్యాస్టింగ్ అయితే ఉంది ఈ సిండికేట్ మూవీలో భాగం చేయనట్లయితే సమాచారం. అందులో భాగంగానే ఈ సిండికేట్ మూవీలో వెంకటేష్ని హీరోగా ఫిక్స్ చేశారు వర్మ. అటు వెంకటేష్ కూడా ఈ సినిమాని చేయడానికి సిద్ధమైపోయారు. ఈయనతో పాటు విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్ కూడా మెయిన్ కీ రోల్స్ అయితే పోషిస్తారట. ఇకపోతే వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్తో చర్చలు జరుపుతున్నట్లయితే సమాచారం. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్టుకు దగ్గుబాటి సురేష్ బాబు సెట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే కావడం మెయిన్ అట్రాక్షనే. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సెట్ చేయడానికి సురేష్ బాబు చాలా కష్టపడుతున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే వర్మ తలుచుకుంటే మళ్ళీ తాను ప్రూవ్ చేసుకోగలనని చెప్తున్నాడు. మరి సిండికేట్ సినిమాతో వర్మ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. ఏదేమైనా వర్మ ఆలోచన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఒక్క వర్మ గారికి వస్తాయంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.